మనకి 29వ తారీఖున ఏకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ, అంటే ఆమె పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్, అంటే కొత్త రేపూడి తాండా ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుపతి రాఘవరెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగతజీవిగా ఉన్నాడని, తనను ఎవరో చంపి ఉంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనము 103(1) బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది. కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అదూరి చార్లెస్, ఇంకొక లేడీ పేరు బత్తుల కుమారి. అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అని అనుకుంటే, ఈ బత్తుల కుమారికి అదూరి చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఇల్లీగల్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ నుంచి ఈ కోట రామారావు, అంటే చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బత్తుల కుమారి వెంట పడడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇతను తాపి మేస్త్రి, ఈమె మనుషులను సప్లై చేసే, అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట. అయితే ఈ కోట రామారావు ఈమె అంటే వెనకపడి నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే, అది చూసి ఈ అదూరి చార్లెస్ ఒకసారి చూస్తాడనమాట. చూస్తే అతనికి ఈ బత్తుల కుమారి మీద అనుమానం వస్తుంది. నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈమెను గద్దిస్తే అప్పుడు ఈ బత్తుల కుమారి ఏం చెప్తుందంటే, లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు, ఇది అతనే నా వెంట పడుతున్నాడు అని చెప్తారనమాట. అయితే ఈ విషయమే అదూరి చార్లెస్ అతనితో ఒకసారి మాట్లాడతాడు, నువ్వు ఆ బత్తుల కుమారి వెంట పడడం కరెక్ట్ కాదు అనేసి. అయినా కూడా అతను వినిపించుకోడు, ఈయన్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. అది చూసి ఎలాగైనా వీడిని క్లోజ్ చేస్తే, చంపేస్తే మనకు ఈ అడ్డు తొలుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ గీస్తారనమాట. ప్లాన్ ఒకటి రచిస్తారు. దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే, ఈ బత్తుల కుమారి అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి అయిన కోట రామారావుని ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ అయిన కొత్త రేపూడి తాండా ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఉన్న మామిడి తోట దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడులోగే ఇతను కూడా అది ఇన్ఫర్మేషన్ ముందే వీళ్ళందరూ మాట్లాడుకోవడంతో ఈ అదూరి చార్లెస్ కూడా వెనక నుంచి ఒక బలమైన కథతో అతని మీద ఒక్క దెబ్బ గట్టిగా కొడతాడు. దాంతో అతను అక్కడ పడిపోయిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సెల్ ఫోన్లో సిమ్ తీసేసి నెమలేసేసి ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి, ఈ రెండవ ముద్ద అయిన ఆమె కూడా ఆ సెల్ ఫోన్లో సిమ్ తీసేసి పట్టుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన తర్వాత మనకి ఒక 2-3 days పట్టింది. మనకి ఏంటంటే వాళ్ళ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చినంత వరకు మనకు కూడా దాని గురించి అవగాహన లేదు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో మెయిన్గా ముఖ్య పాత్ర వహించిన ఈ సిఐ తిరువూరు, అట్లాగే ఏకొండూరు ఎస్ఐ, అట్లాగే వాళ్ళ సిబ్బంది అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్, అట్లాగే లోకల్ ఇన్వెస్టిగేషన్, అట్లాగే రీక్రియేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ కూడా బాగా చేయడంతో ముద్దాయిల్ని త్వరితగతిన పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.